చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి స్టాక్ మార్కెట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండానే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, లాసెస్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే దేనిలో అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికోసం ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను స్టాక్ మార్కెట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక కోర్స్ అనేది ఫ్రీగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఒక 2 times 3 times ట్రై చేశానండి స్టాక్ మార్కెట్ బేసిక్ వీడియోస్. బట్ నేను కోర్స్ అనేది ఎండింగ్ వరకు కంప్లీట్ చేయలేకపోయాను. బట్ ఈసారి అలా జరగదు. తప్పకుండా నేను ఈ కోర్స్ని అయితే కంప్లీట్ చేస్తాను. బట్ ఇది కంప్లీట్ అవ్వాలి అంటే మీ నుంచి సపోర్ట్ కూడా ఉండాలి కదా. మీరు సపోర్ట్ చేసి ఇది మాకు యూజ్ అవుతుంది అని చెప్పి మీరు చెప్తూ ఉంటేనే నేను ఈ కోర్స్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయగలుగుతాను. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక లేట్ చేయొద్దు, ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక కామెంట్ మాత్రమే. సో మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కామెంట్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకొని మీరు ప్రతి ఒక్క వీడియోని కూడా వాచ్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఇప్పుడు ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటనేది మాట్లాడదామండి. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాం, బట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఎగ్జాంపుల్గా స్టాక్ మార్కెట్ని పక్కన పెట్టి వెజిటేబుల్ మార్కెట్ తీసుకుందాం. మనము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళడం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు పర్టికులర్గా మీరు ఒక షాప్కి వెళ్ళారనుకోండి, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే మంచి క్వాలిటీ ఉండొచ్చు, లేదంటే కొన్ని పాడైపోయినా కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు కాంప్రమైజ్ అవుతూ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే చాలా షాపులు ఉంటాయి. అక్కడ మీకు ఏ షాప్లో బెటర్గా అనిపిస్తే, ఏవి మీకు చీప్గా మంచి క్వాలిటీవి దొరుకుతాయో అవే మీరు పర్చేజ్ చేసుకుంటారు. లైక్ స్టాక్ మార్కెట్ కూడా అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే ప్రతి కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉంటాయి. సో ఆ కంపెనీకి సంబంధించి కంప్లీట్ మీరు అనాలిసిస్ చేసి ఫ్యూచర్లో మంచిగా గ్రో అవుతుందని నమ్మకం ఉంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదంటే లేదు. ఇక్కడ మనకి పర్టికులర్గా ఒకే కంపెనీ ఉండదండి, చాలా కంపెనీస్ ఉంటాయి. సో ప్రతి కంపెనీని మీరు కంపారిజన్ చేసుకుని మీకు బెటర్గా ఏ కంపెనీ అనిపిస్తే ఆ కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో మనం అక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం? వెజిటేబుల్ మార్కెట్ తీసుకున్నాం. వెజిటేబుల్ మార్కెట్లో ఎలా అయితే ఎక్కువగా షాపులు ఉంటాయో ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. అక్కడ వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ బై అండ్ సెల్ ఎలా చేయొచ్చో స్టాక్ మార్కెట్లో కూడా ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ని మనం బై అండ్ సెల్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? కంపెనీలకి సంబంధించిన షేర్స్ని బై అండ్ సెల్ చేసే ఒక ప్లేస్గా అయితే మనము చెప్పొచ్చు. అయితే మనం ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ కోసం మాట్లాడుతున్న టైంలో షేర్స్ అన్నాం. ఇంతకీ షేర్ అంటే ఏంటి? షేర్ అంటే ఒక కంపెనీలో ఒక చిన్న పార్ట్ను మనం షేర్ అంటాం. ఎగ్జాంపుల్గా మీరు ఒక 1000 కోట్ల రూపాయలు ఉన్న కంపెనీని మీరు తీసుకోండి, ఓకేనా? ఆ 1000 కోట్ల రూపాయలు ఉన్న కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఒక షేర్ మీరు బై చేశారంటే ఆ కంపెనీలో మీకు ఒక పార్ట్, ఒక చిన్న వాటా అనేది మీకు ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కూడా ఆ కంపెనీలో షేర్ హోల్డర్ అవుతారు. ఒక షేర్ బై చేసినా, 100 షేర్లు బై చేసినా, 1000 షేర్లు బై చేసినా సరే ఆ కంపెనీలో మీకు వాటా ఉంటుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం షేర్ అని అంటాం. ఎగ్జాంపుల్గా రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్లో మీరు ఒక షేర్ని బై చేశారు అంటే ఆ కంపెనీలో మీరు ఒక స్మాల్ ఓనర్ అని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మరీ ఒక షేర్ అని కాదు, బట్ ఒక షేర్ మన దగ్గర ఉన్నా సరే ఆ కంపెనీలో మనకి వాటా ఉంటుంది అని అయితే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ పైనే ఈ షేర్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. షేర్ ప్రైస్ పెరగాలన్నా ఫాలో అవ్వాలన్నా సరే కంపెనీ ఫ్యూచర్లో మంచిగా గ్రో అయితే పెరుగుతుంది, లేదు అనుకుంటే ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే, కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర షేర్స్ ఉంటాయి, ఎందుకు సెల్ చేయాలి? వాళ్ళ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకే ప్రాఫిట్ కదా, ఎందుకు సెల్ చేసి పబ్లిక్కి ఎందుకు వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చి షేర్స్ని సెల్ చేస్తుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ కంపెనీ తన యొక్క బిజినెస్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంపెనీకి ఒక 100 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఓకేనా? 150 బ్రాంచ్లు చేయాలనుకున్నారు అంటే 50
బ్రాంచెస్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు. సో దానికోసం వాళ్ళకి మనీ కావాలి కదా, అనుకుంటే అయిపోదు కదా. ప్రతి ఒక్కదానికి మనీ అయితే అవసరమైతే అవుతుంది. సో అప్పుడు ఆ కంపెనీ దగ్గర మనీ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న మనీతోనే వాళ్ళు 150 బ్రాంచెస్కి ఎక్స్టెండ్ చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ లేకపోతే పరిస్థితి ఏంటి? లేదు, ఆ కంపెనీ ఒక న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటుంది. సో ఒక ప్రోడక్ట్ లాంచ్ అవ్వాలన్నా సరే మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. సో ఆ మనీ కంపెనీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే పరిస్థితి ఏంటి? ఇంకా కొన్ని సందర్భాల్లో కంపెనీకి అప్పులు బాగా ఉంటాయి. సో ఆ అప్పును తగ్గించుకోవడానికి కూడా వాళ్ళ యొక్క షేర్స్ని సెల్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేయాలి? బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకుంటే సరిపోతుంది కదా అంటే, బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకున్నా సరే ఇంట్రెస్ట్ని పే చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏ సినారీలో అయినా సరే కంపెనీకి డబ్బులు అవసరం ఉన్నాయి అన్నప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ బ్యాంకులకు కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే షేర్ హోల్డర్స్కి ఈ కంపెనీ యొక్క షేర్స్ని సెల్ చేస్తూ ఉంటారు. లైక్ మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళు షేర్స్ని సెల్ చేస్తారు. కంపెనీపై పాజిటివ్ ఒపీనియన్ ఉందనుకోండి, మనము ఆ షేర్స్ని బై చేసుకుంటాం. దీనివలన వాళ్ళకి కావాల్సిన మనీ అనేది వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు అనుకున్న విధంగా కంపెనీ అప్పులు తగ్గించుకోవచ్చు, న్యూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయొచ్చు, లేదనుకుంటే కంపెనీని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇలా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అదైతే వాళ్ళు పూర్తి చేసుకుంటారు. మరి మనము ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అంటే, ముందుగా క్యాపిటల్ గెయిన్స్. మీరు ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి ఒక 100 బై చేశారు. మీరు బై చేసే టైంలో 100 రూపాయలు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వాల్యూ. అక్కడ నుంచి 150 రూపీస్కి వెళ్ళింది అంటే ఇక్కడ 50 రూపీస్ పెరిగింది కదా, ఆ 50 రూపీస్ మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఒక షేర్కి 50 రూపీస్. అదే 100 షేర్లకైతే 100 మల్టిప్లై 50 అయితే మనం చేయవలసి ఉంటుంది. సో ఈ 50 రూపీస్ ఏదైతే ఉందో ఇదే మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఇది ఒకసారి వర్స్ట్ కేసులో మాట్లాడుకుందాం. మీరు 100 రూపాయల్లో 100 షేర్లు బై చేశారు, అది ఒక 50 రూపీస్ ఫాల్ అయిపోయింది. అంటే ఈ 50 రూపీస్ ఫాల్ అన్నాం కదండి, ఇదే మీ యొక్క లాస్ అయితే అవుతుంది. సో స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ప్రాఫిట్స్ ఉంటాయి, లాస్ కూడా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ప్రాఫిట్లే వస్తాయని చెప్పి అనుకోకూడదు, లాస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక సెకండ్ వే ఏంటంటే డివిడెండ్స్. కంపెనీకి మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొంత మనీ ఎవరైతే షేర్ హోల్డర్స్, ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి డివిడెండ్స్ రూపంలో కూడా మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వేస్లో మనము స్టాక్స్ నుంచి డబ్బులైతే సంపాదించవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్ఎస్సి, బిఎస్సి అని చెప్పి వింటూ ఉంటారు కదా. అసలు ఈ ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటంటే ఇవి స్టాక్ ఎక్స్చేంజెస్. ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఎక్కడ లిస్ట్ అవ్వాలి? ఈ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతాయి. అది ఎన్ఎస్సి అవ్వచ్చు, బిఎస్సి అవ్వచ్చు, లేదంటే ఈ 2 ఎక్స్చేంజెస్లో కూడా కొన్ని కంపెనీస్ అనేవి లిస్ట్ అవుతూ ఉంటాయి. ముందుగా మనం బిఎస్సి కోసం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇది వరల్డ్ ఎక్స్చేంజ్, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీనికోసమే మాట్లాడుకోవాలి. బిఎస్సి అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కానీ ఈ మధ్య కాలంలో ఎన్ఎస్సిని కూడా లాంచ్ చేశారు, అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ 2 ఎక్స్చేంజెస్లో ఏదో ఒక ఎక్స్చేంజ్లో అయితే ప్రతి కంపెనీ కూడా లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఈ రెండిట్లో కూడా లిస్ట్ అవుతూ ఉంటుంది. వన్స్ లిస్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మనము షేర్స్ అనేవి బై అండ్ సెల్ అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనము ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది, అసలు దాన్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటని మనము మాట్లాడుకుందాం. ఒక స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయండి. అందులో ముందుగా కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అని అయితే చెప్పాలి. అంటే ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, మంచి ప్రాఫిట్స్ని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అయితే ఉంటుందో అది పెరుగుతుంది. లేదు, కంపెనీకి సంబంధించి ప్రాఫిట్స్లో మనకి లాసెస్ కనిపిస్తున్నాయి, ప్రతి ఇయర్ కూడా లాస్ని పోస్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది అని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ వన్, ఎకానమిక్ కండిషన్స్. అంటే ఈ జీడిపి అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు. ముందుగా జీడిపి అనుకుందాం. జీడిపి పెరుగుతుంది అనుకోండి, అది పాజిటివే కదా. సో డెఫినెట్లీ ప్రతి కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెకండ్ వన్, ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైనా సరే తగ్గిస్తే అది స్టాక్ మార్కెట్కి పాజిటివ్. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడు స్టాక్ మార్కెట్స్కి మనము నెగిటివ్గా అయితే చూడవలసి ఉంటుంది. ఆ టైంలో నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు అనేవి తప్పకుండా
తగ్గకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై. దీనిపైన కూడా ఒక స్టాకుకి సంబంధించిన ప్రైస్ అనేది పెరగాల ఫాల్ అవ్వాలా అని చెప్పి డిపెండ్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా న్యూస్ అండ్ ఈవెంట్స్ అండి. అంటే ఇక్కడ ఎలక్షన్స్ అవ్వచ్చు, వార్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్పై ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ పైన ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి అంటే ఇండైరెక్ట్గా మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ పైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. ఈ స్టాక్స్ ఎక్కడ ఉంటాయి? స్టాక్ మార్కెట్లోనే ఉంటాయి కదా. సో అందుకే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒక స్టాక్ ప్రైస్ అనేది పెరగాలన్నా ఫాల్ అవ్వాలన్నా సరే ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్లో మేము ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మీరు చేయవలసింది బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవాలి. అండ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రేడింగ్ చేయాలనుకునేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అంటే టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం మీరు నేర్చుకోవాలి. సపోర్ట్, రెసిస్టెన్సీ, ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, ఇండికేటర్స్ అవ్వచ్చు, ప్రైజ్ యాక్షన్ అవ్వచ్చు, అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని ఎలా ఎనాలిసిస్ చేయాలి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీరు తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ బ్రోకరేజ్ అకౌంట్ని మనం ఏమంటామంటే డీమ్యాట్ అకౌంట్ అంటాం. ఎప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ని మనం స్టోర్ చేసుకుంటే, అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము హోల్డ్ చేస్తే డీమ్యాట్ అకౌంట్ అవుతుంది. అదే ట్రేడింగ్ అకౌంట్ కూడా అవుతుంది. అంటే డైలీ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో తప్పకుండా మీరు ఒక బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే అలా ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మనము ఏంజల్ వన్, ఎల్ఎస్ బ్లూకి సంబంధించిన ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. వాటి ద్వారా మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకుని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే క్యాపిటల్, ఒక బడ్జెట్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. అది ఒక 50,000 1 lakh అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం ఇక్కడ. ముందుగా మీరు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ట్రేడింగ్ ఏంటి, ఈ టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న తరువాత స్టెప్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఒక బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒక బడ్జెట్, ఒక క్యాపిటల్ని మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యాపిటల్తో మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దేనికైనా మీరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. అంతేగాని ఓన్లీ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి బ్లైండ్ ట్రేడింగ్లు చెయ్యొద్దు. లాస్ వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేసే క్యాపబిలిటీ మీకు ఉంది అన్నప్పుడే మీరు ట్రేడింగ్ అనేది చెయ్యాలి. ఇక నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి, స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు రీసెర్చ్ చేసుకుంటూ స్మాల్గా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. బట్ వితౌట్ నాలెడ్జ్తో మీరు ఏది చేసినా సరే స్టాక్ మార్కెట్లో మీరు లాసెస్ చూస్తారు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూసారు కదా, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడతో మనము ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ డే 2, ఇది డే 1 అనుకోండి. డే 1లో మనం ఏం మాట్లాడుకున్నామండి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, కంపెనీస్ షేర్స్ని ఎందుకు సెల్ చేస్తాయో మాట్లాడుకున్నాం, అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి, బిఎస్సి వింటూ ఉంటాం కదా, ఈ ఎక్స్చేంజెస్ కోసం మనం మాట్లాడుకున్నాం. స్టాక్ మార్కెట్ నుండి మనం ప్రాఫిట్ ఎలా సంపాదిస్తాము అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ స్టాక్ ప్రైస్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది, ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అన్నది కూడా మనము మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ డే 2 క్లాస్ అనేది నేను ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ అది అప్లోడ్ చేయాలంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో డే 2 అని పెట్టండి. డే 2 వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా, లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.